హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోషే దాన్ని ఫ్రమ్ సైనై హైట్స్. ఫ్రెండ్స్, ఇదిగోండి నెయ్యి. అయితే ఈ నెయ్యిని పాల మీగడ నుంచి తీసిన నెయ్యి. కాబట్టి ఈ నెయ్యి పాల మీగడ నుంచి ఎలా తీసుకుంటామో మనం చెప్తా. అంటే ఈ రోజుల్లో కొంచెం మనకు అటు ఇటుగా వస్తుంది కదా నెయ్యి. ఇదిగోండి నాకు ఒక 10 డేస్ పాల నుంచి వచ్చిన నెయ్యి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చూద్దాము ఎలా వచ్చిందో, ఎంత మీగడ వచ్చిందో నేను మీకు చూపిస్తాను. సరేనా? ఓకే, రండి మరి. ఫ్రెండ్స్, ఈరోజు మనము పాల పాల మీగడతో మనం నెయ్యి చేయడం చూద్దాము. అయితే చూడండి, అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి, నేను ప్రతిరోజు కూడా తీసి పెట్టిన ఇది మీగడ. అయితే దీంతో పాటుగా ఇదిగోండి, అది నిండిపోయేసరికి దీనిలో కూడా పెట్టాను. ఇదంతా మీగడ. అయితే ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసాను ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా ఉంది. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఒక గంట సేపు బయట పెట్టుకుంటాను దీన్ని. తర్వాత ఇదిగోండి, రోజు ఇది ఉంది కదా, పాలు, మిల్క్, 1 లీటర్ మిల్క్. ఇది అంటే ఇవి గేదె పాలు, బర్రె పాలు డైరెక్ట్ తీసిన వెంటనే పంపిస్తారు. అది వాడతామాట నేను. దాంతో ఇది రోజు లీటర్ పాలు ఇచ్చేసుకుంటే దీనిలో మనకి వచ్చిన మీగడ నెక్స్ట్ డే, ఈరోజు వాడను ఈ పాలు, నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంత తట్టులాగా వస్తుంది మీగడ. అయితే తీసి దీనిలో పెట్టేసుకుంటామట. ఈ యొక్క కంటైనర్లో పెడతాను. కాబట్టి ఇప్పుడు ఇది ఒక 10 డేస్ మీగడ. ఇప్పుడు మనము ఈరోజు నెయ్యి చేసుకుందాము దీంతో. ఇదిగోండి, ఈ పాలు నేను స్టవ్ మీద పెడతాను. సిమ్లో పెట్టి కాస్తాను ఫ్రెండ్స్. హైలో పెట్టను, సిమ్లోనే పెట్టి కాస్తాను ఎప్పుడైనా పాలు. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది కాస్త విడిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా, తర్వాత దీనిలో గ్రైండ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే కూల్ వాటర్ వేసుకుంటాము. కూల్ వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేస్తే మంచిగా వస్తుంది అన్నమాట. అంటే ఫ్రిడ్జ్లో వాటర్ వేద్దాం. ఇగోండి ఫ్రెండ్స్, కూల్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేద్దాం. అంతా ఒకసారి ఏమో ఫ్రెండ్స్ కొద్దిగా వేసి, అంటే స్పేస్ ఉండాలా మనకి, దీనిలో గ్యాప్ ఉంటే మంచిగా ఇదవుతుంది. ఇలాగ వేసుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. నేను ఇది చేసిన తర్వాత మీకు చూపిస్తా. ఫస్టే వాటర్ వేయము, ముందు చేసిన తర్వాత అప్పుడు వేస్తాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, నేను మీకు చూపించిన దీనిలో చూసారు ఎంత ముద్ద వచ్చిందో. ఇప్పుడు ఈ పాలు లాంటిదంతా పడేసేసి మళ్ళీ దీన్ని 2-3 సార్లు మంచిగా వాటర్ వేసుకొని కడుక్కుంటాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఏదన్నా పాల వాసన అదేమన్నా ఉంటే పోతుంది, అంతకు మించి ఏం లేదు. ఫ్రెష్దే కాబట్టి, మన ఇంట్లోదే కాబట్టి అంత ఇదిగా ఏముండదు. ఇంకొంచెం చూస్తున్నారు కదా, ఇది మంచిగా కడుక్కుంటా మనం పక్కకు పెట్టేసుకోవాలి. కూల్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కూల్ వేసుకున్నప్పుడు అది మంచిగా దగ్గరికి వస్తుంది, మనకి విడిపోకుండా ఉంటుంది. మనం ఈజీగా వాష్ చేసుకున్న, ఇదిగోండి చూడండి, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇలాగా ఇంకో 2 సార్లు తీసేసుకొని ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే, అంటే నెయ్యి కాసేసుకోవడమే. ఇదిగోండి చూస్తున్నారు కదా, అంటే దీనిలో ఇంకేమన్నా పాలు అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక అంతా కూడా పోతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, గోదావరి అంటారు కదా, లాస్ట్లో మడ్డిలాగా వస్తుంది అన్నమాట. ఓకే, దానిలో కింద వస్తుంది కదా, అది ఎక్కువ వస్తుంది, అంతే తప్ప ఏం కాదు. మనకి ఇప్పుడు ప్యూర్ నెయ్యి వచ్చేస్తుంది. ఇంకోసారి కడుగుతాను ఫ్రెండ్స్, ఇంకోసారి కడిగి అప్పుడు మనం ఫ్రెండ్స్ ఇంకొకసారి కడుగుతున్నా. ఆల్మోస్ట్ క్లీన్గా అయిపోయింది.
ఇది కొంచెం మందంగా అంటే తిక్కుగా ఉన్న గిన్నెలో వేసుకొని కొంచెం పెద్ద గిన్నెలోనే కాగబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా నెయ్యి. ఎందుకంటే బయటికి పొంగిపోకుండా ఉంటుంది. మనం సిమ్లో పెట్టేసి ఉంచుతాం అన్నమాట. నెమ్మదిగా కాగుతూ ఉంటుంది. మధ్యలో ఒక్కొక్కసారి తిప్పితే సరిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి వచ్చిన ఈ యొక్క వెన్న ముద్ద. ఓకే, ఇది 10 రోజులది గేదె పాలు, బర్రె పాలు అంటారు కదా అవి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేసేసుకొని కాగబెట్టేసుకుందాం స్టవ్ మీద. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలో కాగబెట్టుకుందాం నెయ్యి. ఓకే, మళ్ళీ మధ్యలో మీకు చూపిస్తా. ఏమీ లేదు, స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలా, మధ్యలో తిప్పుకోవాలా. ఫ్రెండ్స్ ఇదిగోండి, స్టవ్ మీద సిమ్లో పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత మీకు చూపిస్తా. తమలపాకు, ఫ్రెష్ తమలపాకు వేసి కాస్తున్నా ఈరోజు. నెయ్యి అయిపోయింది, ఇంకా దించేస్తున్నా. 10 days పాల నుంచి వచ్చిన నెయ్యి.